మీరెప్పుడైనా గోంగూర చికెన్‌ని ట్రై చేసిర్రా అసలు? ఒక్కసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మాత్రం మామూలుగుండదసలు. ఎప్పుడు ఒకేలాగా తినడం కన్నా, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ట్రై చేస్తేనే కదా! అసలైన టేస్ట్, మజా ఉండేది. ఫస్ట్ ఆయిల్ ఏసుకొని అందులోనే పచ్చిమిర్చి అండ్ గోంగూరను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో కడాయిలో ఆయిల్ ఏసుకొని షాజీరా, జీలకర్ర, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క ఏసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర ఏసుకొని అందులోకి చికెన్ గూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కొంచెం సేపు అలాగనే మగ్గనివ్వాలి. అండ్ ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్‌ని ఇందులో ఏసుకొని కలుపుకొని కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి. అండ్ ఈ గోంగూరను ఒక 80-90% చికెన్ ఉడికిన తర్వాత మాత్రమే ఏసుకోవాలి. లేదంటే చికెన్ అంతగా కుదరదనమాట. లాస్ట్ మనకు గార్నిషింగ్‌కి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి గోంగూర చికెన్‌తోటి తింటే మామూలుగా ఉండదసలు.